గారిని పూలదండలతో డీడీ గారు కుగ్రంపై పరమేశ్వర అన్న గారు వేదికపై మాట్లాడవలసిందిగా. అన్న చిన్నప్పటి నుండి పరిచయం. ఎట్లా అంటే అన్న ఏంటిది అంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్, అదే తెలుసు, మాకు ఏం తెలియకపోయేది. మేము ఏం చేసినామంటే ఏ సర్టిఫికేట్ కావాలి, ఏదైనా జాబ్స్ అప్లై చేయాలంటే అన్న దగ్గర వెళ్ళి గెస్టెడ్ ఆఫీసర్ పెట్టి సంతకాలు పెట్టించుకొని వచ్చేవాళ్ళు. అదొకటే తెలుసు అన్నట్టు. ఏం చేసినాం, ఒకరోజు కృష్ణవేణి అన్న ఫ్రెండ్ ఉంది, ఇద్దరం కలిసి 10th పాస్ అయినామో లేదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ వెళ్ళిపోయి అన్న బయట బస్ స్టాండ్ కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్లో టీ షాపుల్లో ఏమో ఉన్నాడు. ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను, వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దామని. అయితే మేము ఏం చేసినామంటే ఇద్దరం కలిసి కలెక్టర్ ఆఫీస్ లోపలికి పోయి బయటకు వచ్చినాం. లోపలికి పోయి మాకేమైనా జాబులు ఇస్తారా అని అడిగి వచ్చినాం. అడిగి వస్తే అన్న చూసి రండి రా పిలిచి ఎటు పోయి రానన్నారు. అంటే కలెక్టర్ ఆఫీస్ లోపలికి పోయినా మా నాన్న. అంటే ఎందుకు అని అన్నాడు. అంటే జాబ్స్ ఇద్దరు కావాల్సి పోయినా మా నాన్న అడిగితే మీరు ఏం చదివిన రా అని అన్నాడు. అంటే 10th అన్నా అని చెప్తే అన్నుండి అట్లా కాదురా, దీని తర్వాత మీరు ఇంటర్ చేయాలి, ఇంగ్లీ కాలేజీలో చేయండి, తర్వాత ఇట్లా వెళ్ళండి అని ఇట్లా చెప్పి అంటే మార్గం చూపించింది అన్నట్టు. ఇలా వెళ్తే మీకు జాబ్స్ వస్తాయి. మాది ఏంటంటే తిరుమలపేటలో వాళ్ళందరినీ మా మదర్స్ కానీ మా ఫాదర్స్ కానీ ఎలా ఉండేవాళ్ళంటే అందరూ గ్రేడ్ మార్కెట్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు. మాకు ఎవ్వరు చెప్పేవాళ్ళు లేకుండేవాళ్ళు. అంటే చదువు ఎట్లా చదవాలి, ఎటు పోతే జాబ్స్ వస్తాయి, ఇవన్నీ విషయాలు మాకు తెలియపోయేది. ఏదో నా అశోక్ దగ్గర పోయేవాళ్ళం. నా జాబ్కి నేను అప్లై చేసినప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ సంతకం కూడా అన్ననే పెట్టిండు. నేను చాలా థ్యాంక్ఫుల్ అన్నకి. అలా ఉన్నాడా తమ్ముడు చిన్న అలా ఉన్నాడు కదా. జీవితం నిలవడానికి అది కూడా కారణం అయిపోయింది. సో దానికి రిమైండ్ చేసుకోమని గుర్తు చేస్తున్నాను. మంజు మా ఇంటి దగ్గర అప్పుడు మా ఇంటి అండర్ కన్స్ట్రక్షన్ అక్కడ మేము ప్రతిరోజు సాయంత్రం అడబెట్టుకొని రోజు ఆ 4 రోజులు పోయి అక్కడ హిందీ పాటలు వినాలి, పాత మహమ్మద్ రఫీ పాటలు వినాలి. అలాంటి ఒకటి టేప్ రికార్డర్ ఉండేది. ఆ టేప్ రికార్డర్ పట్టుకొని నైట్ అంతా ఒకటి అవే ఆ మహమ్మద్ రఫీ పాటలు రిపీట్ చేస్తూ చాలా ఆనందించినాము. ఆ సమయంలో కూడా వన్ ఫైన్ డే ఒక రోజు ఏమైందంటే మేము ఇక్కడ హోటల్ దగ్గర నిల్చున్నాం బజార్లో. తమ్ముడు సైకిల్ మీద స్పీడ్ వచ్చి అన్న ఇంజూలో గడిగితే అపాయింట్మెంట్ కరీంనగర్లో అపాయింట్మెంట్ అయిందా అని చాలా సంతోషంగా వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ టైం. రోజు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అంటే ఒక కుటుంబానికి గాడ్ ఫాదర్ ఎట్లయితే ఉంటాడో డిపార్ట్మెంట్లో కూడా గాడ్ ఫాదర్ లాంటి పాత్ర పోషించిన అశోక్ అన్న గారు పదవి విరమణ సందర్భంగా, ఎందుకంటే తను ఒక డిక్షనరీగా ఒక డైరీగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంతోమందికి ఒక దిక్సూచిగా వెలిగి ఈరోజు పదవి విరమణ చేస్తున్న తన చేసే జీవితం అంతా ఆయురారోగ్యాలతో తులతూగుతూ అష్టైశ్వర్యంతో హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. జై తెలంగాణ. నా పేరు పరమేశ్వర్ అండి, సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు. రిటైర్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి ఎర్రం అశోక్ గారు ఉద్యోగ విరమణ అభినందన సభ వరంగల్ టీఎన్జిఓస్ మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా పక్షాన చేయడం జరిగింది. దానికి మార్కెట్ కమిటీలో పనిచేసే జిల్లాలో పనిచేసే ఉద్యోగస్తులందరూ, సెక్యూరిటీ గార్డ్స్, వ్యాపారస్తులు, రాష్ట్ర స్థాయి అధికారులు, రీజనల్ అధికారులు, ముఖ్యంగా టీఎన్జిఓస్ నాయకులందరూ ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క రిటైర్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా వారి రిటైర్మెంట్ సందర్భంగా వారి సర్వీసులో వారు చేసినటువంటి ప్రతి సర్వీస్ను, వారి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడటం జరిగింది. ఏది ఏమైనా అశోక్ అన్న లాంటి
వారు రిటైర్ కావటం మార్కెటింగ్ శాఖకు ఒక తీరని లోటు లాంటిది. వారి యొక్క శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి జేడి ఎర్రం అశోక్ సారు మరి రిటైర్మెంట్ ప్రోగ్రాంలో విచ్చేసిన మా నాయకులైనటువంటి మరి సెంట్రల్ ఫోరం అధ్యక్షులు మరి నరసన్న గారికి మరి అలాగే ముగ్రమన్న గారికి, సిద్దిపేట టీఎన్జిఓస్ అధ్యక్షులైనటువంటి పరమేశ్వర్ అన్న గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినాం. ఎర్రం అశోక్ సార్ అనగానే గుట్ట కింద సార్ అని చెప్పి అంటారు. మరి ఆ గుట్ట కింద సారు జేడీగా రిటైర్మెంట్ అయ్యి మరి హెడ్ ఆఫీస్లో మా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ హైదరాబాద్ డిపార్ట్మెంట్లో మరి హెడ్ ఆఫీస్లో రిటైర్మెంట్ అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున ఈ జనంలో మరి ఒక ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసుకొని మరి ఆ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు చాలా హెల్పింగ్ నేచరు, మరి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడే వ్యక్తి. మరి ఈరోజు ఇంత జనం వచ్చిందంటే మరి దాదాపుగా సారు వందలాది మందిలను మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డును మొదలుకుంటే మరి ఒక ఆఫీసర్ వరకు కూడా మంచి సహాయం చేసి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సారుకున్నది. అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కావడము మరి డిపార్ట్మెంట్లో కొంత కొరతగా ఏర్పడుతుంది. కాబట్టి ఏ యొక్క హెల్ప్ కావాలన్నా కూడా ఒక ఈరోజు ఒక జీవో కావాలన్నా కూడా జీవో నెంబర్తో సహా చెప్పి ఒక సలహా ఇచ్చి దాన్ని సాల్వ్ చేసే ప్రత్యేకమైన ఒక వ్యక్తి అంటే మరి ఎర్రం అశోక్ సార్ అని చెప్పుకోవాల్సింది. కాబట్టి ఈ యొక్క సభకు వచ్చినందుకు, ఈ యొక్క ఆత్మీయ సభ రిటైర్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా మా యొక్క సెంట్రల్ ఫోరం యూనియన్ అధ్యక్షులు మరి నరసన్న గారికి, ముక్రమన్న గారికి, మా సిద్దిపేట పరమేశ్వర గారికి, నాతోటి మరి సహాయ సహకారాలు అందరికీ అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.